లవంగి, ఆడది ఆభరణాలను ఇష్టపడవచ్చు, కానీ నగల కన్నా సంపదల కన్నా అధికంగా సంతానాన్ని కోరుకుంటుంది. మీ పాపాలు నా మాతృత్వ వాంఛను చంపేస్తున్నాయి. చెప్పండి. వజ్రాల హారం? చెప్తాను. రుద్రాక్షుడి గారి ఇంట్లోంచి నేను తస్కరించి తెచ్చుకున్నాను. ఆయనే బహుకరించినట్టు రాజుగారికి చెప్పాను. నందకుడు నీరసంగా అన్నాడు. ఆయన, రుద్రాక్షుడు గారు మీకు ఏదైనా అపకారం చేశాడా? లవంగి కంఠం గంభీరంగా ధ్వనించింది. లేదు. అయితే ఆ తప్పుడు లేఖ ఎందుకు రాశారు? ఎవరు రాయించారు? చెప్పండి. క్షమించు లవంగి, అది అతి రహస్యం, ప్రాణాంతకమైన రహస్యం. చెప్పలేను. నంది గుండె వేగంగా కొట్టుకుంటోంది. తన ఊహ నిజమని స్పష్టమవుతోంది. తన కుటుంబానికి విధించబడిన శిక్షలో లేఖకుడి హస్తలాఘవం ఉంది. ఆ దారుణ నాటకం నందకుడి లేఖనంతో ప్రారంభమైంది. ఇంకా ఏమేం పాపాలు చేశారో చెప్పండి. లవంగి కంఠస్వరం నందికి వినిపించింది. నాకు అప్పగించబడిన కార్యం మాత్రం చేశాను, నందకుడు అన్నాడు. ఆ రుద్రాక్షుడు వ్రాయించినట్టుగా కల్పిత విషయాలతో లేఖ రాశాను. ఆయన చేవరాలు నేనే చేశాను. వజ్రాల హారం తీసుకున్నాను. తీసుకోలేదు, దొంగిలించారు. అది నా శ్రమకు ఫలితం, నీకు బహుమానం. నేను ఆ హారాన్ని వెతుక్కుంటూ వెళ్ళలేదు, అదే నన్ను వెతుక్కుంటూ వచ్చింది. చెప్పానుగా లవంగి. ఆ వజ్రాల హారం నా మాతృత్వ వాంఛను వజ్రాయుధంలా ఖండించి వేస్తోంది. దాన్ని నా ఇంట్లోంచి తీసుకు వెళ్ళిపోండి. ఆనాడు దురాశతో మూర్ఖంగా వ్యవహరించాను. హారాన్ని నవ్వుతూ తీసుకున్నాను. అందుకు సిగ్గుపడుతున్నాను. మనకు సంతానం కలగకపోవడానికి హారం కారణం కాదు అంటారు. అనండి, అనుకోండి. లవంగి అడ్డొస్తూ అంది. నేను ఆ స్వామివారి వాక్కునే విశ్వసిస్తాను, అంతే. ఈ క్షణం నుండి పాపకార్యాలు మానేయండి. చేసిన పాపాలన్నీ కడిగేసుకోండి. లవంగి కంఠంలో నిష్కర్షగా ధ్వనించింది. నంది వాతాయనం ముందు నుండి కదిలాడు. తను వినాల్సిందంతా విన్నాడు. చాలు. లాలస, చెలికెత్తెలు, చెంచల, చపల నంది ఉన్న విడిదిలోకి ప్రవేశించారు. చెలికెత్తెల చేతులలో ఆహార పదార్థాలు, పళ్ళేలు ఉన్నాయి. నంది వాళ్ళ వైపు చిరునవ్వుతో చూశాడు. అక్కడ పెట్టి వెళ్ళండే, గురుదేవులకు నేను స్వయంగా వడ్డిస్తాను, అంది లాలస. చెలికెత్తెలు పళ్ళేలను పీఠం మీద పెట్టి వెళ్ళిపోయారు. నగర సందర్శనానికి వెళ్ళావటగా? లాలస తగ్గుస్వరంతో అంది. నగర సందర్శనం పేరుతో నందక సందర్శనానికి వెళ్ళాను, అన్నాడు నంది. చాటు నుంచి తాను విన్న నందక దంపతుల సంభాషణను వినిపించాడు. లాలస ఆశ్చర్యంగా చూసింది. నందకుడిని ఎలా అనుమానించావు? ఎప్పుడు అనుమానించావు? పొరుగు రాజుతో చేతులు కలిపి తన రాజును బలి చేసే ఆలోచన కలలో కూడా మా నాన్నకు రాదు. లేఖలోని అంశాలే నాన్నను అపరాధిలాగా నిలబెట్టాయి. ఆ లేఖ మా నాన్న స్వహస్త లిఖితం కాదు, అది నందకుడి లేఖనం. అసత్యాలతో లేఖ రూపొందించి నందకుడు మా నాన్న చేవరాలను తనే చేసి ఉండాలి అని ఊహించాను. నాటకానికి నాంది ఆ లేఖాస్త్రం కదా. రత్నకటక నగరంలో ఉన్నప్పుడే ఊహించాను. నందకుడు ఆ పాడు పని ఎందుకు చేసి ఉంటాడు? అది తెలిస్తే అపరాధి ఎవరో తెలిసినట్టే. నంది నవ్వాడు. మొట్టమొదటి అనుమానితుడు, తెరమాటను నక్కి దాక్కుని నందకుడి చేత నాటకం ఆడించిన వ్యక్తి ప్రస్తుత సర్వసైన్యాధ్యక్షుడు సమరసేనుడు. మా నాన్న పదవిని అతను అలంకరించాడు. అందుకే నా అనుమానం అతని వైపే వెళ్తోంది. అయితే దానిని నిర్ద్వందంగా మనం నిరూపించాలి. ఏ విధంగా? లాలస సందేహం వ్యక్తం చేసింది. నందకుడిని నేను వ్యతిరేకిస్తున్నాను, ద్వేషిస్తున్నాను. నాకన్నా బలమైన వ్యక్తి వ్యతిరేకత ఉంది అతని పట్ల. ఎవరా వ్యక్తి? అతని భార్య లవంగి. నంది నవ్వాడు. అతను చేసిన నేరాలు, పాడు పనులు పాపాలుగా, తన సంతాన వాంఛను చంపివేస్తున్న ఆయుధాలుగా ఆమె భావిస్తోంది. నా వ్యతిరేకత కన్నా ఆమె వ్యతిరేకత శక్తివంతమైనది. ఆమెను, ఆమె సంతాన వాంఛను మనం ఒక ఆయుధంగా ఉపయోగించుకోవాలి. ఎలా? లాలస అడిగింది. ఆలోచిస్తున్నాను, త్వరలో చెప్తాను. మహారాజు కుబేరవర్మ, మహారాణి మహిమాదేవి, యువరాణి లాలస సమాలోచన మందిరంలో కూర్చున్నారు.
వాళ్లకు ఎదురుగా నంది కూర్చున్నాడు. తమ కుమార్తెను రక్షించిన సందర్భంలో నంది చేసిన సాహసాలను మెచ్చుకున్నారు రాజదంపతులు. సన్యాసి అయిన ఆయనకు ఆ శక్తి సామర్థ్యాలు, ధైర్యము ఉండటం తనకు ఆశ్చర్యం కలిగిస్తుందన్నాడు కుబేరవర్మ. తను బౌద్ధ మతాన్ని అవలంబిస్తున్న తరుణంలో హీనయాన శాఖలు ఆత్మరక్షణ కోసం వజ్రముష్టి అనే యుద్ధ విధానాన్ని నేర్చుకున్న వైనాన్ని, దాని మూలంగా తనలో నెలకొన్న ధైర్య సాహసాల గురించి వర్ణించి చెబుతున్నాడు నంది. అతని కల్పనా చాతుర్యాన్ని చిరునవ్వుతో అభినందిస్తూ మౌనంగా కూర్చుంది లాలస. ద్వారపాలకుడు తలుపు తోసుకుని ప్రవేశించి వినయంగా నిలుచున్నాడు. ప్రభువులకు మనవి, సర్వసైన్యాధ్యక్షులు తమ దర్శనం కోసం వచ్చారు. ప్రవేశపెట్టు కుబేరవర్మ ఆజ్ఞాపించాడు. ద్వారపాలకుడు నిష్క్రమించాడు. సమరసేనుడు ప్రవేశించి రాజదంపతులకు, నందికి నమస్కరించాడు. రత్నకటక నగరం నుండి ఇప్పుడే తిరిగి వచ్చాం ప్రభు. ఏం జరిగింది అక్కడ? మా సందేశం హెచ్చరిక. చిత్తం ప్రభువులు చిత్తగించాలి. మాతో పాటు కళింగ రాజ్య పాలకులు శక్తిరత్న మహారాజు గారు సతీ సమేతంగా నగరానికి విచ్చేశారు తమ దర్శనం కోసం. అలాగా? కుబేరవర్మ ఆశ్చర్యంగా అన్నాడు. చిత్తం ప్రభు, కామరూపాంబిక ఆలయంలో ఉన్నారు. మహామంత్రి గారు తోడుగా ఉన్నారు. రాజగురువు గారిని తీసుకువెళ్ళి పూర్ణకుంభంతో కళింగ దంపతులకు స్వాగతం చెప్పి సగర్వంగా తీసుకురండి, కుబేరవర్మ ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ అంటూ సమరసేనుడు గుమ్మం వైపు నడిచాడు. కళింగరాజు స్వయంగా రాయబారి వచ్చినట్టున్నాడు. కుబేరవర్మ సాలోచనగా అన్నాడు. కన్న కొడుకును శిక్షించమని మీరు హెచ్చరించారు. అంత పని చేయలేడుగా, అందుకే సర్దుబాటు చర్య కోసం వచ్చి ఉంటాడు, మహారాణి అంది. కుబేరవర్మ మౌనంగా తల పంకించాడు. కళింగరాజు దంపతులను కామరూపరాజు దంపతులు సాదరంగా ఆహ్వానించి మందిరం లోపలికి తీసుకెళ్లారు. శ్రమపడి మా నగరానికి విచ్చేశారు. మీ రాకతో మమ్మల్ని, మా రాజ్యాన్ని గౌరవించారు, కుబేరవర్మ అన్నాడు. అది మా బాధ్యత, ధర్మం కూడా, శక్తిరత్న మహారాజు అన్నాడు. వీరు నిత్య నిర్మలానంద యోగీంద్రులు, మా పుత్రికను సురక్షితంగా తీసుకువచ్చిన పుణ్యాత్ములు, కుబేరవర్మ పరిచయం చేశాడు. కళింగరాజు దంపతులు ఆసనాల మీద నుండి లేచి నిల్చొని వినయంగా చేతులు జోడించి నమస్కరించారు. పరమేశ్వరార్పణం, నంది ఆశీర్వాదపూర్వకంగా అన్నాడు. చూడగానే ఊహించి ఉంటారు, మా పుత్రిక లాలస, కుబేరవర్మ పరిచయం చేశాడు. కళింగరాజు దంపతులు లాలస వైపు విచారంగా చూశారు. మా కుమారుడి వల్ల వీరు తీరనే అపచారం జరిగింది. మమ్మల్ని క్షమించు తల్లి, కళింగ మహారాణి అపర్ణాదేవి అంది. అవును తల్లి, మా అధమపుత్రుడి ఆకార్యాన్ని మా అపరాధంగా భావిస్తున్నాం, మహారాజు అన్నాడు. లాలస, రాజదంపతులు పెద్దలు, వాళ్ళ ఆశీస్సులు అందుకో, కుబేరవర్మ అన్నాడు. మహారాణి మహిమాదేవి వెళ్ళమన్నట్లు లాలస వైపు చూసింది. లాలస లేచి వెళ్ళి కళింగ దంపతుల పాదాలకు నమస్కరించింది. కళ్యాణమస్తు, శక్తిరత్న మహారాజు దీవించాడు. మీ పుత్రిక చక్కని చుక్క, మా వాడు సరిజోడు కాడు, అపర్ణాదేవి అంది. మహారాణి గారు దాపరికం లేకుండా మాట్లాడుతున్నారు, మహారాణి మహిమాదేవి అంది. దాపరికాలు ఉండకూడదన్న ఆశయంతోనే తమ దర్శనానికి వచ్చాం, శక్తిరత్న అన్నాడు. తమ సందేశం అందగానే మా కుమారుడిని, వాడి అనుచరుడు ఉలూకుడిని చెరలో వేయించాం. నేను రాజ్యపాలన చేసినంతకాలం, జీవించి ఉన్నంతకాలం మా వాడు చెరలోనే ఉంటాడు. ఆర్యా, అవును మహారాజా, మా అనంతరం ఎవరు ఏమవుతారో మాకు అవసరం లేదు. మరొక విషయం కూడా మీకు మనవి చేయాలి, కళింగ మహారాజు అన్నాడు తన సతీమణి వైపు చూస్తూ. మీ అమ్మాయిని మా వాడు చెరపట్టాడని తెలిసిన వెంటనే నేను స్పందించాను. మా వాడిని మందలించాను, హెచ్చరించాను. ఆ కళ్యాణిని క్షేమంగా విడిచిపెట్టమన్నాను. అయితే నా ఆదేశాన్ని మా వాడు పెడచెవిని పెట్టాడు. మరో పన్నాగం పన్నేలోగా మీ యువరాణి తప్పించుకుంది. అప్పుడే ఆ విషయం మీకు తెలియజేయాల్సింది. కానీ కొన్ని దినాల తరువాత కానీ అమ్మాయి పర్వత మందిరం నుండి పారిపోయిన సంగతి మాకు తెలిసి రాలేదు, అపర్ణాదేవి అంది. అంతేకాదు, అపరాధ భావం, ఆత్మన్యూనతాభావం
మమ్మల్ని మౌనంగా ఉంచేశాయి. శక్తిరత్న అన్నాడు. మా స్పందనను ఆలస్యంతో బంధించాయి. అందుకు మీరు మా దంపతులను మన్నించాలి. మీరు జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు, అంత మాట అనకండి. కన్న కొడుకు అని ధృతరాష్ట్ర ప్రేమ ఒలకబోయకుండా కారాగారంలో పడవేయించారు. ఆ వార్త వినిపించడానికి ఇంత దూరం వచ్చారు. మా రాకకు మరొక ముఖ్య కారణం ఉంది, మహారాజు కళింగరాణి అపర్ణాదేవి అంది. ఏమిటది మహారాణి? మహిమాదేవి ప్రశ్నించింది. అపర్ణాదేవి కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది. అపర్ణ, అనుమానించడం దేనికి? దాపరికాలను దహనం చేయాలన్న లక్ష్యంతో కామరూప ప్రభువుల ముందుకు వచ్చాం. సంకోచించకుండా వివరించు, శక్తిరత్న మహారాజు అన్నాడు. అపర్ణాదేవి నిట్టూర్పు విడిచి ప్రారంభించింది. కామరూప రాజవంశంలో జన్మించిన కన్యకను కళింగ రాజవంశంలో జన్మించిన పురుషులు అపహరించడం ఇది మొదటిసారి కాదు మహారాణి, కుబేరవర్మ ఆశ్చర్యంగా అన్నాడు. ఇది రెండవసారి. మొదటిసారి కామరూప రాచకన్య అపహరణ కూడా కామరూపాంబికాదేవి ఆలయంలో నుండే జరిగింది. ఆ అక్రమకార్యం జరిగి శతాబ్దాలు దాటింది. మీ వంశంలో జన్మించిన ఆ సుందరాంగి పేరు మహాశ్వేతాదేవి. రాక్షస వివాహం చేసుకోవాలని ఆమెను అపహరించి తెచ్చిన స్వార్థపరుడి కోరిక తీరలేదు. ఆ తల్లి మా రాజభవనంలోనే బంధించబడిన కక్షలోనే ఆత్మహత్య చేసుకుంది. నిజమా? మహారాణి మహిమాదేవి నిర్ఘాంతపోతూ అంది. అవును మహారాణి, ఆ కక్షను ఎవరూ ఉపయోగించరు. మహాశ్వేతాదేవి ఆత్మ శతాబ్దాల పాటు మా మందిరంలో సంచరించేది. శాంతి హోమం ద్వారా ఆ ఆత్మ ఒక స్వర్ణకలశంలో నిక్షిప్తం చేయబడింది. పూజాగృహంలో ఆ స్వర్ణకలశానికి నిత్యార్చన చేయడం మా ఆచారంగా మారింది. ఆశ్చర్యంగా ఉంది, కుబేరవర్మ అన్నాడు. లాలస, నంది ఆశ్చర్యప్రతిమల్లా మారిపోయి వింటున్నారు. కామరూప రాజవంశ కన్యను మరోసారి అన్యాయం జరగడం మాకు ఇష్టం లేదు. అందుకే మా కుమారుడిని తీవ్రమైన హెచ్చరికలతో బెదిరించాను. వాడు అహంకారి, మూర్ఖుడు. లాలసను మీకు అప్పగించే ప్రయత్నం చేయలేదు. అపర్ణాదేవి ఆగింది. అందుకే మీ ప్రతిపాదనను గౌరవించాం. అపరాధిని శిక్షించాం. కామరూపాంబిక ఆలయంలోని రహస్యద్వారం గుండా సుకర్మ అనే యువకుడు లాలసను అపహరించి మా పుత్రుడికి అప్పగించాడు. సుకర్మ ఆలయ శిల్పి వంశానికి చెందినవాడు. మీ నగరవాసి. మా నగరానికి వలస వచ్చాడు. ఈ వివరాలన్నీ మా వాది అంతరంగక సేవకుడు ఉలూకుడు చెప్పేశాడు. ఆ సుకర్మను మా వాడు చంపివేశాడట. ఆ రహస్య మార్గాన్ని మూసివేయించండి, శక్తిరత్న మహారాజు అన్నాడు. స్వామివారు రహస్య మార్గం ఉనికిని ఊహించారు. దానిని మూయించి వేశాం, కుబేరవర్మ అన్నాడు. మా వంశకన్యక మహాశ్వేతాదేవి గారి అపహరణ గురించి మీరు వినిపించిన కథనం ఆశ్చర్యాన్ని, ఆవేదనను కలిగిస్తోంది, మహారాణి మహిమాదేవి అంది. మా వంశం మూలంగా మీ వంశానికి 2 పర్యాయాలు దుఃఖం సంభవించింది. అందుకు సిగ్గుపడుతున్నాం, శక్తిరత్న మహారాజు అన్నాడు. మీ పుత్రుడు చేసిన పాపాన్ని, మీ పూర్వీకులలో ఎవరో చేసిన పాపాన్ని మీ ప్రవర్తనతో ప్రక్షాళన చేసుకున్నారు. మహారాజా, ఇంక విచారించకండి, కుబేరవర్మ అన్నాడు. మమ్మల్ని అర్థం చేసుకున్నారు, సంతోషం. మీ పుత్రికారత్నం వివాహానికి వస్తాం, అపర్ణాదేవి అంది. చాలా సంతోషం, ప్రత్యేకంగా ఆహ్వానిస్తాం. దయచేయండి, దీవించండి, కుబేరవర్మ అన్నాడు. మా మహాశ్వేతాదేవి గారి స్వర్ణకలశాన్ని దర్శించాలనిపిస్తోంది. ఆహా, ఇదే మా ఆహ్వానం. మీ ఇష్టం వచ్చినప్పుడు ఇచ్చేయండి. నిత్య నిర్మలానందుల వారిని తీసుకురండి. పాదస్పర్శతో మా రాజ్యాన్ని పావనం చేస్తారు, శక్తిరత్న మహారాజు అన్నాడు. నేను ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. మీ ఆహ్వానానికి ధన్యవాదాలు, నంది చిరునవ్వుతో అన్నాడు. మహారాణి మహిమాదేవి బంగారు పళ్ళెంలో ఉన్న తాంబూలాన్ని తీసి కుబేరవర్మకు అందించింది. సేనాగారంలో అటు ఇటు తిరుగుతున్న కుబేరవర్మ తాంబూలాన్ని అందుకుని నోటికి అందించాడు. నములుతూ విశ్రాంతిగా ఆసనం మీద కూర్చున్నాడు. ప్రభు, తాంబూలం నములుతూ అంది మహిమాదేవి. కుబేరవర్మ ప్రశ్నార్థకంగా చూశాడు. అమ్మాయి ఆలయములో అదృశ్యమయ్యాక స్వయంవర మండపంలో మీరొక ప్రకటన చేశారు. అమ్మాయిని అన్వేషించి
సురక్షితంగా తీసుకువచ్చిన వ్యక్తికి అమ్మాయితో వివాహం జరిపించి రాజ్యం అప్పగిస్తామన్నారు. ఇప్పుడు ఒక సన్యాసి అమ్మాయిని మనకు అప్పజెప్పాడు. లాలసను రాజ్యాన్ని ఆయనకు ధారపోస్తారా? కుబేరవర్మ చిన్నగా నవ్వాడు. నీ కుమార్తెను ఒక సర్వసంగ పరిత్యాగికి సన్యాసికి ధారపోస్తానని భయపడుతున్నావా? ఆ అనుమానం నన్ను కలవరపెడుతోంది. కుబేరవర్మ మళ్ళీ నవ్వాడు. ఆనాటి మా ప్రకటనను నువ్వు అర్థం చేసుకోలేదు. స్వయంవర మండపంలో ఉన్న వాళ్ళందరూ రాకుమారులే. సామాన్యులు సన్యాసులు లేరు. రాకుమారులను ఉద్దేశించి చేసిన ప్రకటన అది. నిత్య నిర్మలానంద యోగి రాకుమారుడైతే లాలసను రాజ్యాన్ని ఇవ్వవలసి వచ్చేది. నీ సందేహం సమస్య కాదు. నా మనసు ఇప్పుడు తేలిక పడింది. మహిమాదేవి తేలికగా నిట్టూర్చింది. నిత్య నిర్మలానంద యోగి వరుడు కాదు, గురుడు. కుబేరవర్మ నవ్వుతూ అన్నాడు. మహిమాదేవి శృతి కలిపింది. మనం రాజధానికి వచ్చి నెల దాటింది. అంతఃపుర ఉద్యానవనంలో నందితో బాటు విహారం చేస్తున్న లాలస అంది. అవును, అపరాధుల గురించి నువ్వు అంతగా ఆలోచిస్తున్నట్టు లేదు. ఎందుకలా అనుకున్నావు లాలస? అనుక్షణం ఆలోచిస్తూనే ఉన్నాను. పథకం వేస్తే అది ఫలవంతం కావాలి. అంతఃపురంలో ఉన్న నా చెల్లెలిని కూడా చూడకుండా నిగ్రహించుకుంటున్నానంటే ఎంత తీవ్రంగా ఆలోచిస్తున్నానో తెలుస్తుంది. ఊరికే గుర్తు చేసేందుకే అలా అన్నాను. లాలస నవ్వింది. నంది చెట్లు పొదరిండ్లు లేని బహిరంగ ప్రదేశంలో ఆగాడు. అక్కడున్న చిన్న రాతి మీద కూర్చున్నాడు. కూర్చోమన్నట్టు లాలసకు సైగ చేశాడు. లాలస అతని పాదాల దగ్గర పచ్చిక మీద కూర్చుంది. అన్ని వేళలా, అన్ని చోట్ల, అన్ని సందర్భాలలో ఇద్దరూ గురువు శిష్యురాలలాగే కనిపించాలి. తమ ప్రవర్తన మీద ఎవ్వరికీ అనుమానం రాకూడదు. మనకు వివాహిత అయిన ఒక స్త్రీ కావాలి. ఆమెకు సంతానం ఉండకూడదు. ఆమె నీకు మహావిధేయురాలై ఉండాలి. నీ మాటలను వేదంలాగా భావించాలి, పాటించాలి. అలాగే ఆమె ఆస్థాన లేఖకుడి భార్య లవంగికి అంతరంగిక స్నేహితురాలై ఉండాలి. నంది చెప్పుకుపోతున్నాడు. నాకు విధేయురాలై ఉండాలా? లాలస అంది. నువ్వు ఆడమన్నట్లు ఆడాలి, పాడమన్నట్లు పాడాలి. నువ్వు చెప్పింది వినాలి, చేయమన్నది చేయాలి. లాలస చిరునవ్వుతో చూసింది. నేను గీసిన గీత దాటని వాళ్ళు అంతఃపురం దాసీజనంలో ఎందరో ఉన్నారు. నువ్వు ఒక అబద్ధం ఆడమని చెప్తావు. నిస్సంకోచంగా ఎందుకు అని ఎదురు ప్రశ్నించకుండా అబద్ధం ఆడాలి. అలాంటి వివాహిత, సంతానం లేని వివాహిత కావాలి మనకు. ఉంది, దాని పేరు చిత్రాంగి. పెళ్ళై 2 ఏళ్ళు దాటింది. దానికి పిల్లలు కలిగేలా వైద్యం చేయించమని ఆస్థాన వైద్యుడికి చెప్పాను కూడా. అలాగా? అయితే చిత్రాంగి మీద ఆ వైద్యుడి ఆయుర్వేదం పని చేయలేదులే. లాలస నవ్వింది. చిత్రాంగి నందకుడి భార్యకు సన్నిహితురాలా? సహజంగా పరిచయం ఉంటుంది, సాన్నిహిత్యం పెంచుకుంటుంది. నేను చెప్తానుగా, లాలస అంది. చిత్రాంగి ఏం చేయాలి? దానికి నేను ఏం చెప్పాలి? జాగ్రత్తగా విను లాలస. చిత్రాంగిని నువ్వు నా వద్దకు నెల్లప్పుడు తీసుకువచ్చావు. సంతానం కలిగేలా ఆమెను దీవించమన్నావు. నేను ధ్యానం చేసి దీవించాను. దీవెన ఫలించింది. ఆమెకు నెల తప్పింది. ఆ శుభవార్తను, నా దీవెన మహిమను చిత్రాంగి లేఖకుడి భార్యకు చెప్పాలి. సంతాన ప్రాప్తిని అనుగ్రహించే దీవెన కోసం నన్ను ఆశ్రయించమని లవంగికి బోధించాలి. లాలస చిరునవ్వుతో చూసింది. నిత్య నిర్మలానంద యోగి పుంగవుల ఆశీస్సుల ప్రభావంతో చిత్రాంగి గర్భవతి అయింది. ఆ స్వామివారిని ఆశ్రయిస్తే తన కడుపు కూడా పండుతుందని లవంగి నమ్మాలి. ఇది చిత్రాంగి ద్వారా జరగాలి. అంతేగా? అంతేకాదు, లవంగి నీ ద్వారా, నీ సహకారంతో నన్ను దర్శించి ప్రార్థించాలి. అంతేగా? అంతే. లవంగికి బాగా నూరిపోసేలా చిత్రాంగికి నువ్వు నూరిపోయగలవా? నేను చిన్న నాటకం ఆడుతాను చెప్పనా? లాలస అడిగింది. నంది తలాడించాడు. చిత్రాంగి ముందు లవంగి పట్ల జాలి, కరుణ కలిగినట్లు నటిస్తాను. తనకు స్వామివారి దీవెన ఫలించి నెల తప్పిందని చిత్రాంగితో నమ్మబలికి తీసుకురమ్మంటాను. తనకు సంతానవరం ఇప్పించమని చిత్రాంగి నన్ను తప్పకుండా అడుగుతుంది. చెప్పిన పని చేస్తే తప్పకుండా ఇప్పిస్తానంటాను. ఇదంతా పరమ రహస్యంగా జరగాలి. చిత్రాంగిని నువ్వు తగిన విధంగా హెచ్చరించాలి. అది నాకు వదిలే. నటించడం వచ్చు. గంగిరెద్దులవాడి గర్భిణి భార్యగా నటించాను, సన్యాసినిగా నటించాను. పోతే నటింపజేయడం కూడా వచ్చు.
నందిని కూడా సన్యాసిగా నటింపజేస్తున్నాను, కాదనలేను. లాలస నంది వైపు ప్రశ్నార్థకంగా చూసింది. నాకు ఒక సందేహం కలుగుతోంది. రాజధానికి రాగానే భుజబలంతో దోషుల్ని పట్టుకుని శిక్షిస్తావనుకున్నాను. దానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నావు. ఎందుకు? నంది చిన్నగా నవ్వాడు. భుజబలాన్ని మించిన బలం మరొకటి ఉంది. అది బుద్ధిబలం. కత్తి పదునును మించిన పదునైన బలమైన ఆయుధం అది. ప్రస్తుత పరిస్థితిలో మనం ఉపయోగించాల్సింది బుద్ధిబలం. నేను భుజబలంతో నందకుడిని లొంగదీసి నిజం చెప్పించవచ్చు. తెర వెనుక దాగిన దోషులు ఎవరో తెలుసుకోవచ్చు. వాళ్లను అంతం చేయవచ్చు. ఆ విధంగా దోషులను శిక్షించగలను, కానీ నిర్దోషులను విడుదల చేయలేను. అవును, లాలస ఆలోచనగా అంది. ఇక్కడ అపరాధులను శిక్షించాల్సింది, నిరపరాధులను రక్షించాల్సింది మహారాజు గారే. అది ఆయన విధి. అర్థమైంది. మహారాజు గారికి నేనెవరో తెలియకూడదు, నేరస్తులెవరో తెలియాలి, నంది అన్నాడు. ఎవరో ఒకరు చెప్పకుండా నాన్నగారికి ఎలా తెలుస్తుంది? నంది చిన్నగా నవ్వాడు. ఎవరో ఒకరు కాదు, నేరం చేసినదెవరో నేరస్తులే చెప్పాలి. లాలస ఆశ్చర్యంతో చూసింది. నేరస్తులు చెప్పాలా? చెప్తారా? నువ్వు చిత్రాంగిని సిద్ధం చేయి లాలస అంటూ నంది రాతి మీద నుండి లేచాడు. మరుసటి రోజు ఉదయం తన విడిదిలో కూర్చున్న నంది చేయబోయే కార్యం గురించి ఆలోచిస్తున్నాడు. చిన్న చప్పుడుతో తలుపులు తెరుచుకున్నాయి. నంది కళ్ళు తెరవలేదు. అనుమతి లేకుండా స్వేచ్ఛగా ఎవరు తన విడిదిలోకి వస్తారో అతనికి తెలుసు. గురుదేవులు ధ్యానంలో ఉన్నారు. లాలస కంఠం. నంది తనలో తనే నవ్వుకున్నాడు. మెల్లగా కళ్ళు తెరిచాడు. ద్వారం దగ్గరగా యువరాణి లాలస, ఆమె వెనుక ఇద్దరు స్త్రీలు నిలుచున్నారు. ఒకరు నందకుడి భార్య లవంగి, రెండవ స్త్రీ చిత్రాంగి అయి ఉంటుంది. గురుదేవులకు ప్రణామం. చేతులు జోడించి అతని వైపు నడుస్తూ అంది లాలస. ఈ మహిళలు ఇద్దరూ నాకు సన్నిహితులు. ఈమె పేరు చిత్రాంగి. తెలుసు. ఆ ఇల్లాలు సంతానార్థం మా ఆశీస్సులు స్వీకరించింది. నంది చిత్రాంగి వైపు అర్థమైందా అన్నట్టు చూస్తూ అన్నాడు. చిత్రాంగి చేతులు జోడించింది. చిత్తం స్వామి, తమ ఆశీస్సు ఫలించింది. ఆ అద్భుతాన్ని నా స్నేహితురాలికి, ఇదిగో ఈ లవంగికి చెప్పాను. సంతానం కోసం లవంగి కట్టని ముడుపు లేదు, పట్టని వ్రతం లేదు, నోతని నోము లేదు. తమ దయచూపాలి, చిత్రాంగి వినయంగా అంది. ఇలా ముందుకు రా తల్లి, నంది లవంగి వైపు తదేకంగా చూస్తూ అన్నాడు. వెళ్ళు లవంగి, గురుదేవుల పాదాలకు నమస్కరించు, లాలస హెచ్చరించింది. లవంగి నంది పాదాలకు నమస్కరించింది. పరమేశ్వరార్పణం, నంది అన్నాడు. గురుదేవా, లవంగికి సంతానం కలిగేలా దీవించాలి మీరు, లాలస అంది. నంది మౌనంగా తల పంకించాడు. తన ముందు చేతులు కట్టుకుని వినయంగా నిలుచున్న లవంగి వైపు ప్రసన్నంగా చూశాడు. నువ్వు ఆ దర్పణం ముందు నిలబడు తల్లి అన్నాడు, నిలువుటద్దం వైపు చేత్తో చూపుతూ. లవంగి భయభక్తులతో అద్దం ముందుకు అడుగులు వేసింది. యువరాణి, మా సంభాషణ మీరు వినకూడదు, నంది అన్నాడు. లాలస వినయంగా తలవాల్చింది. అలాగే గురుదేవా, మేం వెలుపల ఉంటాం. లాలస ద్వారం వైపు నడిచింది. చిత్రాంగి ఆమెను వెంటాడింది. ఇద్దరూ గుమ్మం దాటారు. చిత్రాంగి తలుపుల్ని నెమ్మదిగా మూసింది. నంది అద్దం ముందు నిల్చున్న లవంగి వైపు వెళ్ళాడు.